హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆవులను చూస్తున్నారు కదా. ఇవి యాక్చువల్లీ ఏరే వాళ్ళం అనమాట. ఇవి ఉదయాన్నే నిద్రలేయంగానే వచ్చేస్తాయి అనమాట మా ఇంటి దగ్గరికి. ఏమైనా పెడతారని ఇంటింటికి వెళ్తే కానీ అందరు తరిమేస్తారు. అందుకని ఇవి ఇక్కడికి వస్తాయి. నేను డైలీ వీటికి గంజి ఉన్నాయి కదా, గంజిలో అన్నం వేసి వీటికి పెడతాను అనమాట. అందుకని ఇవి వెతుక్కుంటూ వస్తాయి. తినింది కదా, తినింది వెళ్ళిపోవాలి, వెళ్ళదు. అవి 2 పిల్లలు ఉన్నాయి దానికి. అది ఒకటి బ్లాక్, ఒకటి చిన్న దూడ, ఒకటి వైట్ది. అవి 3 అక్కడే పనుకుంటాయి అన్నమాట. పొద్దురసం, మధ్యాహ్నమైన, ఎండలో అయినా వాకిటి ముందరే పనుకుంటాయి. ఇది పల్లెటూరే కదా, ఎక్కడికి వెళ్ళినా పొలాలు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళి మేయచ్చు. మేత బాగుంటుంది. కానీ ఇవి ఎందుకు వెళ్ళవు? ఇక్కడ వెళ్ళబడితేనే ఉంటుంది ఈ ఆవు అయితే. ఈ ఆవు దీని ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడే పనుకుంటాయి. ఇక్కడ బొంతకోవడం చూసారా? దీనికి మనుషులంటే భయం లేదు, ఏమన్నా జంతువులంటే భయం లేదు, కుక్కలంటే భయం లేదు, దేది భయం లేదు. మా ఇంట్లో కుక్కలైతే దీన్ని ఏం చేయవు అని ధైర్యం అనమాట. మా ఇంటికి వచ్చాక ఈ కోడి ఎంత ఎంజాయ్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. నాటుకోళ్ళతో పాటుగా ఇది మేత వేయడం. దీన్ని అయితే మేము ఏం చేయమన్నమాట, పెంచుకుంటాం ముద్దుగా. అదే పెంచుకుంటారు కదా, హ్యాపీగా పెరుగుతూ ఉంటుంది అనమాట. దాని ప్రాణానికి ఎటు హాని లేదు కాబట్టి దానికి హ్యాపీగా ఉంటుంది అనమాట. పక్కన బియ్యం గింజలు వేసా కానీ అది తినట్లే, చిదిగేస్తుంది వాటిని. చిదుగుతుంది కానీ బియ్యం వేసి చిదిగేస్తుంది కానీ ఆ మట్టిలో అయితే ఏం చేస్తుందో ఆమె మేయాలనే ఆ తాపత్రయం అనమాట. గింజలు తింది కానీ మట్టి చిదుకుంటూ తింటుంది అనమాట. ఆడ ఏమున్నాయో మరి ఏమో అది తెలియదు. పక్కనే కాకి కూడా ఉంది. కాకులు వస్తాయి, అన్నీ వస్తాయి మా ఇంటి దగ్గరికి. ప్రతి పక్షులు కూడా, ఎందుకంటే తోట పక్కన మా ఇల్లు అనమాట, అందువల్ల అన్నీ వస్తాయి ఇక్కడికి. చాలా రకాల జంతువులు ఉంటాయి, అన్నీ చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. ఇదే మా కుక్క అనమాట. ఈ కుక్కను చూడండి, ఇది ఈ మధ్య అన్నం సరిగా తినక స్లిమ్ అయింది అనమాట. ఇది చాలా మంచిది. చూడండి, చిన్నప్పటి నుంచి మేము పెంచుకుంటున్నాం అనమాట దీన్ని. మంచి విశ్వాసం గల కుక్క అంటే ఇదే అనమాట. అన్నీ వచ్చాయి వెళ్ళిపోయాయి కానీ ఇది మాత్రం మమ్మల్ని వదిలి వెళ్ళలేదు. ఈ పిల్లిని చూడండి, ఇది ఎంత అల్లరిదంటే దాని వయసు ఎంత ఉంటుంది, 4 రోజులు ఉంటుందేమో దాని వయసు. పెంచుకుందామని తీసుకొచ్చామన్నమాట. ఎలుకలు ఉంటాయని, ఎలుకలను పట్టుతుంది కదా అని తీసుకొస్తే అది ఎంత చేస్తుందంటే, కుక్కలంటే భయం లేదు, ఏ మనుషులంటే భయం లేదు దీనికి. బయట ఉంటుంది, బయట ఉంటుంది. పిల్లలు వస్తారు, ఎత్తుకెళ్తారే, భయం. ఇంట్లోకి వెళ్ళవే అంటే బయట షికారు చేస్తుంటుంది అనమాట. చూడు, ఆ కుక్కలతో ఆడుతుంది, వాటిని గెలుక్కుంటుంది. ఎంత అల్లరి చేస్తుంది అంటే ఈ పిల్లి సామాన్యురాలు కదా. చూడండి, దాంతోపాటు ఆడాలంటే బయటికి వెళ్ళిపోతాం.